ఈరోజు మనం కొత్త మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామండి. 1/2 కేజీ మామిడికాయ ముక్కలు అండ్ 1 గ్లాసు మిరము, 1 గ్లాస్ సాల్ట్ అండ్ కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఆవు పొడి అండ్ 1 గ్లాస్ వరకు మనకు ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు నేను సగమే వేసుకున్నాను, మిగతా సగం పోపులో వేసుకున్నానండి. ఈ పోపు ముందుగానే పోపు పెట్టేయను, ఎందుకంటే చల్లారినాక వేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది కాబట్టి ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసుకున్నానండి. ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ కూడా కలుపుకుందాము. ముందుగా మిరం వేసాము అండ్ తర్వాత సాల్ట్, ఓకేనా. తర్వాత 1 స్పూన్ వరకు మెంతి పొడి అండి. ఆవు పొడి, మెంతి పొడి వేసుకోవడం వల్ల వక్క అనేది మంచిగా నిలువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆవు పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మెంతి పొడి మాత్రం వేసుకోవద్దండి ఎక్కువగా. మెంతి పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందామండి. కొంతమందికి హ్యాండ్స్ పెడితే నచ్చవు కదండి, అందుకే నేనైతే హ్యాండ్స్ పెట్టడం లేదు. మామిడికాయ పచ్చడి కోసం పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పచ్చళ్ళకు పోపు కలుపుకునే ముందు మనం పచ్చడి కలపక ముందే ఆయిల్ అనేది హీట్ చేసుకొని మంచిగా జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టుకొని అది చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ వేడి మీద కలుపుకున్నాం అనుకోండి పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా రాదు. అది గుర్తుపెట్టుకొని చల్లారినాకనే కలుపుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలా మంచిగా కలిసిపోయింది చూడండి. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి అనేది 3 డేస్ తర్వాతనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఊరుకుంటుంది కాబట్టి వక్కకు ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది కాబట్టి అప్పుడైతేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. 3 డేస్ తర్వాత చూస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఆయిల్ అనేది పైకి పేరుకుపోతుందండి. అలాగే ఇప్పుడు మనం ఈ పోపు అనేది చల్లారింది కదండి, దీనిలో వేసేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎల్లిపాయ అండి. నేనైతే పచ్చడి కలపడానికి హ్యాండ్ అనేది వాడలేదండి, ఎందుకంటే ఈ కాలంలో చాలామందికి నచ్చదు కదండి. అమ్మమ్మల కాలంలో అయితే పచ్చళ్ళు ఏ పచ్చడి చేసినా హ్యాండ్ తోటే కలిపేవాళ్ళు, మంచిగా కలుస్తుందని చెప్పేసి. అండ్ పచ్చడి కలిపి జాడీలోకి ఎత్తిన తర్వాత గిన్నెలో ఉంటుంది కదండి, గిన్నె కానీ తాంబాలంలో కానీ ముద్దపప్పు, ఆవకాయ వేసి కలిపి పెట్టేవాళ్ళండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా తింటే. కానీ ఈ కాలం పిల్లలకు పచ్చళ్ళు అంటేనే అసలు ఇష్టం ఉండడం లేదు. చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. నేను ఎక్కడ కూడా హ్యాండ్ వాడలేదు. కొత్త మామిడికాయ పచ్చడి రెడీ అండి. మా చేతి మామిడికాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. నేను చెప్పిన ప్రాసెస్లో అందరూ కూడా చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.